Hi guys, Namaste. This is PBR from Savis Media. Welcome to Big Boss Reviews. సో 3 రోజుల గ్యాప్లు ఏమన్నా కానీ కొంత ప్రపంచం అంతా ఓజీ మ్యానే నడుస్తుంది అండ్ దానికన్నా ముందు క్రికెట్ మ్యాచ్ మ్యాన్ నడిచింది. సో అట్లా కొంత వీకెండ్ విషయాన్ని పక్కన పెడితే సో ఫ్రెష్గా వచ్చినటువంటి టీఆర్పీ ప్రకారంగా 4.6 గురువారం టు గురువారం కేవలం 4.6 అంటే కార్తీక దీపం లాంటి అదే 2 లాంటివి 11-12 టీఆర్పీ ఉంటే అన్ని కోట్ల ఖర్చు పెట్టినటువంటి గురువారం టు గురువారం ఎపిసోడ్ చూస్తే 4.6. ఒక ఫస్ట్ వీకెండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ దాదాపు అంటే వీకెండ్ ఎపిసోడ్ 11 దాకా ఉన్నా కూడా ఈ వీకెండ్ చూస్తే అంటే ముఖ్యంగా నేను ఈ పాయింట్ ఎందుకు తీసుకొస్తున్నానంటే సార్ మన షో బయటికి ఎలా వెళ్తుంది సార్ అంటే అమ్మ బిగ్ బాస్ వచ్చినప్పటి నుంచి మా టీవీ ఇండియాలో నెంబర్ 1 ఉన్నాడు. మా టీవీ ఇండియాలో నెంబర్ 1 ఆల్రెడీ బికాస్ ఆఫ్ ద సీరియల్స్ అండ్ అదర్ ఫిల్మ్ కంటెంట్స్. ఇప్పుడు బాహుబలి సినిమా 4 సార్లు రిపీట్ చేసిన, చంద్రముఖి సినిమా 440 సార్లు వేసిన, లక్షల అతరు సినిమా వేసిన మా టీవీ రేటింగ్ ఎటు పోదు. అది 920 నుంచి 960 మధ్యలో ఉంటుంది. జీ వచ్చేసేసి 840 నుంచి 900కి ఆస్పాస్లో ఉంటుంది. ఇక జమినీ టీవీ మనం మాట్లాడద్దు. సో ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ గురించి పక్కన పెడితే బిగ్ బాస్ వల్ల పెద్దగా ఒరిగింది ఏమీ లేదు, ఆర్ బిగ్ బాస్ వల్ల కొత్తగా ఇక్కడైతే చేరింది ఏది లేదని నాకు పర్సనల్గా అనిపించింది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ అంటే ప్రాక్టికల్ అబ్జర్వ్లో చూస్తే అంటే డిజ్నీ హాట్స్టార్ డిజిటల్ మీడియాలో ఎక్కువగా ఉంది అనుకుంటే వీకెండ్ ఎపిసోడ్ హైయెస్ట్ వ్యూయర్షిప్ వాజ్ 11 lakhs అండ్ రెగ్యులర్ వ్యూయర్షిప్ వాజ్ 4 lakhs. సో లైవ్ని కవర్ చేస్తున్న వాళ్ళ వరకు మాట్లాడితే సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో బిగ్ బాస్ వ్యూయర్షిప్. మనం యాడ్స్ గురించి ఇంత గురించి మాట్లాడుకున్నట్టుగా బ్యాక్ టు ఎపిసోడ్స్కి వచ్చినట్టయితే కష్టపడి మళ్ళీ కెప్టెన్సీ తీసుకున్నటువంటి డిమోన్ పవన్ని ఎలా ఓదార్చారు, ఎలా సేవ్ చేశారు, వచ్చిన తర్వాత ఎవరెవరికి ఏ టాస్క్లు ఇచ్చారు కొంత ఇదైతే మొన్న లాస్ట్ ఎపిసోడ్ విపరీతంగా పొడిగాం. అదిరిందయ్య చంద్రన్ లాగా సూపర్ అయ్యా బిగ్ బాస్ సూపర్ అయ్యా నాగార్జున అన్నాం, కానీ ఏమీ చేయకుండా తెల్లారులు టైం పాస్ అయ్యేవారు. సో అయిపోయిన తర్వాత ఎవరి వర్క్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఒక అద్భుతమైన ట్విస్ట్ మనం చెప్పుకున్నట్టుగా ఓనర్లు టెనెంట్స్ అవ్వడం, టెనెంట్స్ ఓనర్స్ అవ్వడం, ఓడలు బండ్లు అయినట్టు ఎవరెవరు ఎక్కడ ఏ స్థానాల్లో ఉండాలి అనే ఒక పర్స్పెక్టివ్ క్రియేట్ చేసిన తర్వాత ఎక్కడో కొంతమందికి కొన్ని నచ్చలేదు, కొంతమందికి కొన్ని ఓకే అయినాయి. అయితే సోమవారం ఎపిసోడ్లో వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే వీళ్ళందరూ టెనెంట్స్ అండ్ కొత్తగా అప్పటిదాకా హౌస్ ఓనర్స్గా బిహేవ్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు టెనెంట్స్ అయి ఉన్నారు కాబట్టి మన భాషలో చెప్పాలంటే కామనర్స్కి సెలబ్రిటీలని చేసే ఒక అవకాశం వచ్చి గ్రూప్ డిస్కషన్ చేసుకొని ఒక 5గురిని ప్లేస్ చేయండి అని చెప్పాడు. 5గురు ప్లేస్ చేసిన తర్వాత వాళ్ళ పాయింట్స్ చెప్పుకున్న తర్వాత అది గ్రూప్గా అందరూ మాట్లాడినా కూడా ఎవరైతే మీరు నన్ను ఎందుకు నామినేట్ చేశారు అనే దగ్గర నాకు అందరూ ఇదని చెప్పాల్సిందే, ఒక్కొక్కళ్ళు చెప్పాల్సిందే దాకా మళ్ళీ గొడవపడి శ్రీజ అండ్ డాక్టర్ ప్రియా లాంటి వాళ్ళు బాగా రచ్చ చేసిన తర్వాత ఇట్లా ఇది ముందుకు పోదు, ఏదోటి ముందు తీసుకెళ్ళాలని భరణి లాంటి వాళ్ళు, తర్వాత హరీష్ లాంటి వాళ్ళు కొంత పెద్ద మనిషి తరహా కాల్ ఒకటి తీసుకొని వాళ్ళు ఏదో బాగా ప్లాన్ చేసుకొని ఇచ్చేసారు. కానీ అండ్ బేసిక్ పర్స్పెక్టివ్లో చూస్తే మేజర్గా మనకి దీని తర్వాత వీళ్ళకి తెలివిగా 3 టెనెంట్స్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని మీరు ఇద్దరిని స్వాప్ చేయొచ్చు అన్నారు. సో ఆ స్వాప్ చేయటాల్లో దే వాంట్ టు సేఫ్ ముఖ్యంగా సంజన. అది చాలా మందికి నచ్చలేదు, ఆడియన్కి కూడా నచ్చలేదు. అంటే సెలబ్రిటీలు అందరూ సంజన ఎందుకు వెనకేసుకొద్దాం అనుకున్నారు అనేది విత్ ఐ డోంట్ నో. సో ఆశా సైని లాంటి వాళ్ళకి ఏదైతే అంటే జైల్లో ఉన్నారు కాబట్టి ఆశా సైనిలు ఒప్పుకోవాలని ఒక పర్స్పెక్టివ్, 2 నా తప్పు నేను ఒప్పుకుంటూ అందరూ అన్నారు కాబట్టి ఆయన కూడా ఒప్పుకున్నారు కాబట్టి నేను నా పర్స్పెక్టివ్లో చూస్తే నాకు నేనే నామినేట్ అవుతాను అని సో కాల్డ్ మేడం గారు ఎవరైతే ఉన్నారో ఆ మేడం గారు పేరు ప్రస్తావిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే ట్యాగ్ భయంకరంగా వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆవిడెవరో గౌతమ్ అనేటటువంటి ఒక డైరెక్టర్ని గీకటమో అయ్యి వైఫ్ పిల్లల మధ్య ఇష్యూస్ వచ్చిన తర్వాత ఈ సోకాళ్ళు రీతు చౌదరి గారు ఒక ఫిలిం ఫెడరెంట్కి సంబంధించినటువంటి బాగా డబ్బులు ఉన్నటువంటి ఒకళ్ళతో ఇష్యూస్ ఉన్నాయి అని బయట మీడియా రచ్చ చేస్తున్నారు. సో రీతు చౌదరిని టార్గెటెడ్గా వాంటెడ్గా దొరికిందే ఛాన్స్ అని ఆ టాపిక్ మీద ట్రోల్ చేసేటటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టా ఛానల్స్ ఉంటే ఎక్కడదో ఉన్నదాన్ని ఇక్కడ చేస్తున్నారు అని ఒక సింపతి డ్రామా గేమ్ తోటి పెయిడ్ ప్రమోషన్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఒక జోన్ తోటి వీళ్ళు లేపుతున్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే అటు సంచాలకుగా సరిగ్గా చేయకుండా రీకెప్టెన్సీ టాస్క్ వల్ల వచ్చినటువంటి విషయం కానీ ఆర్ మళ్ళీ కండక్ట్ చేసినా కూడా ఇంకా ఫేవర్గా ఆడినటువంటి విషయంలో కానీ సెల్ఫ్ నామినేషన్లో కానీ రీతు చౌదరి